పీర్లను ఎత్తుకున్న అతను వాళ్ళని దాటాలని ఆలోచనతో ఉన్నా కానీ ముందుకు కదలలేని పరిస్థితి. హాయ్ హలో అందరికీ. ఈరోజు మా ఊరిలో పెనుకొండలో జరుగుతున్న మొహరం పీర్ల పండుగ దృశ్యాలు మీకోసం. భక్తితో ప్రజలు ఈ ఆచారాన్ని ఎంత నిష్ఠగా పాటిస్తున్నారో చూడండి. ఇది మా ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పండగ ఫెస్టివల్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ చూడండి, పీరులు ఎత్తుకున్న అతను ఆ కింద పడుకున్న వాళ్ళని అతను ఎత్తుకున్న పీరుల ద్వారా అలా దాటితే వాళ్ళకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అలా కింద పడుకున్నారు. వాళ్ళు దాటుకొని వెళ్ళడం ద్వారా భక్తితో కూడుకున్న ఏది కావాలంటే అది తీరుతుందనే ఉద్దేశంతో వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు దాటాలనే ఉద్దేశంతో వాళ్ళు కింద లేడీస్ అయితే పడుకోవడం జరిగింది. ఇప్పుడు అతను వారిని దాటుకొని వెళ్తారు. అతను పీర్లు ఎత్తుకున్న అతను వాళ్ళని దాటాలనే ఆలోచనతో ఉన్నా కానీ ముందుకు కదలలేని పరిస్థితి. ఆ పీర్లు ఎత్తుకున్న అతను ఫుల్ ఎమోషనల్ అవుతున్నాడు. అలాగే చాలా భావోద్వేగానికి లోనవుతున్నాడు. ఫుల్ ఎమోషనల్గా అవుతాడు అతను. అంటే ఏడుపు అనేది అలా బయటికి తన్నుకుంటూ వస్తుంది. నేను దాటలేకపోతున్నానని. కానీ కొంతమంది పక్కన ఉండే వ్యక్తులు నువ్వు దాటాలి అని చెప్పేసి ఆయనకి చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, అతను ఫుల్ అంటే పూర్తిగా ఎమోషనల్గా ఏడవడం అయితే అక్కడ జరుగుతున్న దృశ్యాలు మీకు కంటికి క్లియర్గా కనపడే దృశ్యాలను ఇప్పుడు చూడండి. ఫుల్గా అతను భావోద్వేగంతో ఫుల్ ఎమోషనల్గా అవుతున్నాడు. ఆ పీర్లు ఎత్తుకున్నప్పుడు వాళ్ళకి అలా కలుగుతుంది. చూడండి, మీకు చూపిస్తాను లైవ్. చూడండి, పీర్ల పండుగలో అత్యంత కీలకం మరియు భావోద్వేగ పూరితమైన ఈ ఘట్టం ఇదే. భక్తితో పీర్ల కింద పడుకొని వాటిని దాటించుకోవడం ద్వారా తమ కోరికలు తీరుతాయని ఈ ఆచారం చూడడానికి భక్తి ఆశ్చర్యం రెండు కళ్ళు సరిపోవు. ఇక్కడ చూడండి, పీర్లు ఎత్తుకున్న అతను ఫుల్ ఎమోషనల్గా అవుతున్న దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఆ పక్కనే ఉన్న మిగతా వారు పీర్లు ఎత్తుకున్న అందరూ వారిని దాటుకుంటూ ఒక్కొక్కరు వచ్చేస్తారు. అంటే అది మనస్ఫూర్తిగా అనేది వాళ్ళ మనసులో నుంచి వచ్చిన ఏది చెప్పితే ఏది కావాలంటే ఆ కోరిక జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు మనస్ఫూర్తిగా భక్తితో చాలా ఎమోషనల్గా వాళ్ళు అలా భక్తితో కూడుకున్న విషయం కాబట్టి అలా ఈ పండుగలో ఈ దృశ్యాలు చాలా అద్భుతము. ఇకపోతే మీ ఊర్లో ఇలాంటి మొహరం ఫెస్టివల్స్ ఎలా జరుగుతాయో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ ఫెస్టివల్కి సంబంధించిన మీకు తెలిసిన విషయాలు మాతో షేర్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.